తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లకు వయసు ముదురుతున్నా ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వారిని హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాతలు తక్కువలో తక్కువ 2 కోట్లు కేవలం వారి రెమ్యునరేషన్ కోసమే కేటాయించాలట. ఆ మాత్రం లేనిదే వారి డేట్లు దొరికే ఛాన్సే లేదు. అంత ఇచ్చుకోలేం అనుకునేవారు మిగతా హీరోయిన్ల వైపు చూడాల్సిందే. ఇంతకీ ఆ ఇద్దరెవరో తెలుసా? ఇంకెవరు, అందాల బొద్దుగుమ్మలు అనుష్క, నయనతార. అందంలో, అభినయంలో తమకెవరూ సాటిలేరంటూ ఇద్దరికిద్దరు సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు. దీంతో టాప్ హీరోల అందరి కళ్ళు వారిపైనే ఉంటున్నాయట. తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో తన నటనా కౌశలాన్ని చూపిన నయనతారకు అన్ని చోట్ల మంచి డిమాండ్ ఉంది. తెలుగులో లక్ష్మి, చంద్రముఖి, తులసి, అదుర్స్, దుబాయ్ సీను, సింహ, బాస్, రామరాజ్యం వంటి హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసిన ఈ వయ్యారి సినిమాకు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు అడుగుతోందట. ఇక మరో సుందరాంగి బాహుబలి భామ అనుష్కది అంతే రేంజ్. అరుంధతి, చింతకాయల రవి, బిల్లా, వేదం, విక్రమార్కుడు, లక్ష్యం, సింగం వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఈమెకు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. యోగా ప్రాక్టీస్ ఉన్న ఫిజిక్ కావడం, మంచి నటనా సామర్థ్యం ఉండడం, అందం తోడవడంతో అనుష్కకు ఎప్పుడూ డిమాండ్ ఉంటోంది. దీంతో ఈమె ఒక్కో సినిమాకు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు అడుగుతోందట. ఇక మిగతా సీనియర్ తెలుగు హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా 1.75 క్రోర్స్, శ్రియా 1.5 క్రోర్స్, కాజల్ 1.2 క్రోర్స్ కు ఏమాత్రం తగ్గడం లేదట.